ఇప్పుడు పెళ్లిళ్ల సీజను, వరి పొలాలు కోసుకునేటి టైము, వడ్ల మార్కెట్లకు వడ్లు ఎత్తుకపోయేటి ట్రాక్టర్లు, వడ్లు కోసేటి హార్వెస్టర్ మిషన్లు నడపాలంటే డీజిల్ పక్క ఉండాల్సిందేనాయే. ఇక మనోళ్ళేమన్నా తక్కువన బండి లేంది బయటికి రారు, అడుగు తీసి అడుగు అసుంట పెట్టరు. అసొంటిది ఇప్పుడు పెట్రోలు డీజిల్ దొరకకుండా ఉండేటాళ్లకు బండ్లు నడిచేటట్టే లేదు, పళ్ళు ముంగటికి కదిలేటట్టే లేకుండా అయ్యింది. పెట్రోల్ దొరికేటట్టు లేదు, డీజిల్ అమ్మేటట్టు లేదు. బంకులల్లా రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ తిప్పల మోపైంది. జిల్లాల పొంటి అదే కాదా, పట్నంలో అదే కాదా. బంకుల ముంగట బండ్లు, నో స్టాక్ బోర్డులు. పెట్రోల్ కొరకు కిలోమీటర్ల మనం బండ్లు లైన్లలో పెడితే డీజిల్ కొరకు క్యాన్లు లైన్లలో పెడుతున్నారు. గిట్లా వీళ్ళంతా ఒలికోత మిషన్లు, ట్రాక్టర్లు నడిపించుకునేటోళ్ళు. ఇప్పుడు అసలే సీజన్ అయ్యా, డీజిల్ దొరకకపోయేటోళ్లకు సుక్కలు కానొస్తున్నాయి అనుకో రాదులి. ఒర్లు కోసేటి హార్వెస్టర్లకు డీజిల్ కావాలన్నాయే, కోసిన ఓట్లను కళ్ళలకు మోసుకపోయేందుకు ట్రాక్టర్లకు డీజిల్ కావాలన్నాయే. అందుకనే ఇగో గీ తిప్పలన్నట్టు. ఇక పెట్రోల్ కథ అయితే చెప్పనక్కర్లేదు పో. ఏ బంకు ముంగట చూసినా కిలోమీటర్ల కమానం లైన్లు, 2 కిలోల బండ్లు. దొరికిన కాడ ఒకటే పాలు ఫుల్ ట్యాంకులు నింపించుకుంటారు అన్నలు. కొట్టట్లేదు సార్, మాకు 300 కనీసం 300 400 కొట్టాలి సార్. మేము ప్యాసింజర్లు తోలుకుంటాం ఆటో డ్రైవర్లు. మరి మా పరిస్థితి ఏంది? మాకు ఆటో నడితేనే మాకు ఇంట్లో తినడానికి నడుస్తుంది, లేకపోతే మేము ఏం చేస్తాం సార్? ఇట్లా పెట్రోల్ డీజిల్ దొరకకుండేటాళ్లకు ఆఫర్లు పెడుతున్నారు కూడా ఆడాడ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటల సిమ్ నెట్వర్క్ మార్చుకుంటే లీటర్ పెట్రోల్ పుక్కట్లనే ఇస్తామని బోర్డు పెడితే ఒక తీరిగబడ్డది పబ్లిక్. 1 లీటర్ పెట్రోల్ దొరికినా 50 కిలోమీటర్లు తిరిగొచ్చని ఎవరు ఆపోచన వాళ్ళది. మరి యుద్ధం చేయంగా అటుకెంచి సంవత్సరుడు తక్కువైనందుకే ఈడ డీజిల్ పెట్రోల్ దొరకకుండా అయిందని కొంతమంది అంటుంటే, లేలే బెంగాల్లో ఓట్లొడవంగానే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి, ఒక్క పాలే పెంచితే పంచాయతీ అవుతుందని సప్లై ఆపిల్ అనేది బయట నడుస్తున్న ప్రచారము. ఇంట్లో ఏది నిజమో ఏది అబద్ధమో మాకైతే తెలియదు కానీ గిట్లా సౌండ్ దొరకకుండేటాళ్లకు కరెంటు బండ్లు కొనుక్కున్నా బాగుండు అనుకుంటున్నా కావచ్చు. బాగుంటుంది చాలా మంది దానిక.